ట్యూన్ కట్టి పాడుతూ ఉన్నారు. కందుకూరు ప్రాజెక్టు, ఉలవపాడు ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టు అంటే కందుకూరు నియోజకవర్గం మొత్తం కూడా ఈ రోజు ఇక్కడ ఈ యొక్క దీక్షలో పాల్గొంటాల్సిందిగా కోరుతాము. యూనియన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి. నా పేరు రెహనా బేగం. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజుకి 26వ రోజున సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మరి సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాత్సారం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తే వీళ్ళందరూ కూడాను చెదిరిపోయి సమ్మెను విరమిస్తారు అని రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. దాన్ని అంతా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మేము కోరేటటువంటి వేతనాలు కానీ పెంచితే ఆయనకు ఎలాంటి నష్టం కూడా జరగదు. ఆయన పెట్టే హోర్డింగ్ల ఖర్చు కానీ, ఆయన పెడుతున్న ఋషికొండల ఖర్చు కానీ, ఆయన పెడుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ఖర్చులన్నీ కూడాను తగ్గించుకుంటే ఖచ్చితంగా అంగన్వాడీలకు ఆయన జీతాలు పెంచి మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు. ఈరోజు 26వ రోజున మేము ఆ సమస్యలన్నీ కూడాను తెలియజేసుకుంటూ 24 గంటల రిలే దీక్షల్ని ప్రతి జిల్లాలో ప్రారంభించుకున్నాము. ఈరోజు మా జిల్లాలో కూడా 2 ప్రాజెక్టుల నుండి ఎక్కువ మందిని కాకుండా మేము 2 ప్రాజెక్టుల నుండే రమ్మని పిలిపించుకున్నాము. రేపు 10 గంటల వరకు కూడాను ఈ సమ్మె మేము ఈ రిలే దీక్షను కొనసాగిస్తాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమైనటువంటి మా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల మీరిచ్చిన వాగ్దానం కల్లో కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మీరిచ్చిన హామీలు మా కల్లో కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. వెంటనే మీరు ఈ సమ్మెను విరమింప చేయాలనే పద్ధతిలో అంగన్వాడీ వర్కర్లని హెల్పర్లని మినీలందరినీ కూడా సంతోషపరిచి వేతనాలు పెంచుతున్నామని ప్రకటన ఇచ్చి ఈ సమ్మెను విరమింప చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈరోజు కార్మిక సంఘాల ప్రజా ఉద్యమాల వాళ్ళందరినీ కూడా కలుపుకొని బహుళ ప్రయోజనాలతోటి వాళ్ళందరి మద్దతును విశాలంగా మేము తీసుకొని ఇంకా పోరాటంలో ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అక్క చెల్లెమ్మల గోడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పట్టించుకొని వెంటనే వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు సుజాతమ్మ, నేను జిల్లా అధ్యక్షురాలని. మేమేం అడగటంలో ఆయన బొంతెమ్మ కోరికలు. మేము అడిగేది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు. 26,000 రూపాయలు ఈ లేకపోయినా పక్క రాష్ట్రంలో పెంచుతున్నట్టు 18,000 18,000కి నువ్వు ఇస్తానన్న 1000 కలిపి ఇవ్వమంటున్నావు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్యుటీ మాకు అమలు చేయమంటున్నాం. అంతేగాని ఇంకేదో మేమేమి జూబ్లీ హిల్స్లో విజయవాడలో డబుల్ బెడ్రూమ్లు అవన్నీ మేము అడగటంలే. ఇంతమంది మహిళలు రోడ్డు మీద అల్లోని అల్లాడతారు, రకరకాలుగా మీకు చెప్తా ఉండారు, రకరకాలుగా. ఆఖరికి వీధుల్లోకి వెళ్ళి అడుక్కొని తిని కూడా ఈరోజు ఛార్జీలకు లేకుండా అడుక్కొచ్చుకొని కూడా మేము కూర్చొని ఉన్నాం. ఈడ మా మీద ఎందుకు నీకు ఇంత పంతం జగనన్న? మేము మహిళలం కాదా? ఆ రోజు అక్క అన్నావు, చెల్లెలు అన్నావు. ఈరోజు మహిళలం కాదా? ఇంతమంది మహిళలు ఈదులో ఉంటే నీకు కనిపించడం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంక రెండోది ఏంటంటే ఆయనకు అసలు తెలియదు అంటున్నారు ఈ చర్చలకు పిలిచిన వాళ్ళు మంత్రులు. ఆయనకి తెలియకుండానే ఉందా? ఆడ తాడేపల్లి గూడెంలో అన్ని టీవీల్లో నుంచి అన్నీ చూస్తూ ఉండవు కదా, అందరూ చూస్తూ ఉంటే ఇక్కడ చూస్తే నీకు ఆనందంగా ఉంది. ఇంతమంది మహిళలు ఈదుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే నీకు ఆనందమా నీకు? అందుకని చెప్పి ఇకనైనా మీరు 26 రోజులకు వచ్చాము, ఇకనైనా మీరు మాకు జీతాలు పెంచి మమ్మల్ని సంతోషపెట్టి కనీసం సంక్రాంతి అన్నా చేసుకొని ఇస్తామని ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. సంక్రాంతి కూడా లేకుండా చేసామంటే ఈ మహిళలు బాధలు గోష్లన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో తగులుతాయి. అందుకని మీరు అర్థం చేసుకోండి, అక్క చెల్లెళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మీకు ఓట్లేసి మేము గెలిపిస్తాము. మాకు మీరు ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఎంత మాకు జీతం పెంచి మమ్మల్ని ఇంటికి పంపిస్తామని కోరుకుంటూ ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చుంటున్నాం ఈ రోజు నుంచి. మేము ట్యూన్ కట్టి పాడుతూ ఉన్నారు. కందుకూరు ప్రాజెక్టు, ఉలవపాడు ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టు అంటే కందుకూరు నియోజకవర్గం మొత్తం కూడా ఈ రోజు ఇక్కడ ఈ యొక్క దీక్షలో పాల్గొంటాల్సిందిగా కోరుతాము.
యూనియన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి. నా పేరు రెహనా బేగం. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజుకి 26వ రోజున సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మరి సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాత్సారం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తే వీళ్ళందరూ కూడాను చెదిరిపోయి సమ్మెను విరమిస్తారు అని రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. దాన్ని అంతా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మేము కోరేటటువంటి వేతనాలు కానీ పెంచితే ఆయనకు ఎలాంటి నష్టం కూడా జరగదు. ఆయన పెట్టే హోర్డింగ్ల ఖర్చు కానీ, ఆయన పెడుతున్న ఋషికొండల ఖర్చు కానీ, ఆయన పెడుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ఖర్చులన్నీ కూడాను తగ్గించుకుంటే ఖచ్చితంగా అంగన్వాడీలకు ఆయన జీతాలు పెంచి మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు. ఈరోజు 26వ రోజున మేము ఆ సమస్యలన్నీ కూడాను తెలియజేసుకుంటూ 24 గంటల రిలే దీక్షల్ని ప్రతి జిల్లాలో ప్రారంభించుకున్నాము. ఈరోజు మా జిల్లాలో కూడా 2 ప్రాజెక్టుల నుండి ఎక్కువ మందిని కాకుండా మేము 2 ప్రాజెక్టుల నుండే రమ్మని పిలిపించుకున్నాము. రేపు 10 గంటల వరకు కూడాను ఈ సమ్మె మేము ఈ రిలే దీక్షను కొనసాగిస్తాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమైనటువంటి మా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల మీరిచ్చిన వాగ్దానం కల్లో కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మీరిచ్చిన హామీలు మా కల్లో కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. వెంటనే మీరు ఈ సమ్మెను విరమింప చేయాలనే పద్ధతిలో అంగన్వాడీ వర్కర్లని హెల్పర్లని మినీలందరినీ కూడా సంతోషపరిచి వేతనాలు పెంచుతున్నామని ప్రకటన ఇచ్చి ఈ సమ్మెను విరమింప చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈరోజు కార్మిక సంఘాల ప్రజా ఉద్యమాల వాళ్ళందరినీ కూడా కలుపుకొని బహుళ ప్రయోజనాలతోటి వాళ్ళందరి మద్దతును విశాలంగా మేము తీసుకొని ఇంకా పోరాటంలో ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అక్క చెల్లెమ్మల గోడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పట్టించుకొని వెంటనే వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు సుజాతమ్మ, నేను జిల్లా అధ్యక్షురాలని. మేమేం అడగటంలో ఆయన బొంతెమ్మ కోరికలు. మేము అడిగేది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు. 26,000 రూపాయలు ఈ లేకపోయినా పక్క రాష్ట్రంలో పెంచుతున్నట్టు 18,000 ఆడ 18,000కి నువ్వు ఇస్తానన్న 1000 కలిపి ఇవ్వమంటున్నావు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్యుటీ మాకు అమలు చేయమంటున్నాం. అంతేగాని ఇంకేదో మేమేమి జూబ్లీ హిల్స్లో విజయవాడలో డబుల్ బెడ్రూమ్లు అవన్నీ మేము అడగటంలే. ఇంతమంది మహిళలు రోడ్డు మీద అల్లోని అల్లాడతారు, రకరకాలుగా మీకు చెప్తా ఉండారు. రకరకాలుగా ఆఖరికి వీధుల్లోకి వెళ్ళి అడుక్కొని తిని కూడా ఈరోజు ఛార్జీలకు లేకుండా అడుక్కొచ్చుకొని కూడా మేము కూర్చొని ఉన్నామేడ. మా మీద ఎందుకు నీకు ఇంత పంతం జగనన్న? మేము మహిళలం కాదా? ఆ రోజు అక్క అన్నావు, చెల్లెలు అన్నావు. ఈరోజు మహిళలం కాదా? ఇంతమంది మహిళలు ఈదులో ఉంటే నీకు కనిపించడం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంక రెండోది ఏంటంటే ఆయనకు అసలు తెలియదు అంటున్నారు ఈ చర్చలు పిలిచిన వాళ్ళు మంత్రులు. ఆయనకి తెలియకుండానే ఉందా? ఆయన తాడేపల్లి గూడెంలో అన్ని టీవీల్లో నుంచి అన్నీ చూస్తూ ఉండవు కదా, అందరూ చూస్తూ ఉంటే చూస్తే నీకు ఆనందంగా ఉంది. ఇంతమంది మహిళలు ఈదుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే నీకు ఆనందమా నీకు? అందుకని చెప్పి ఇకనైనా మీరు 26 రోజులకు వచ్చాము, ఇకనైనా మీరు మాకు జీతాలు పెంచి మమ్మల్ని సంతోషపెట్టి కనీసం సంక్రాంతి అన్నా చేసుకొని ఇస్తామని ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. సంక్రాంతి కూడా లేకుండా చేసామంటే ఈ మహిళలు బాధలు గోష్లన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో తగులుతాయి. అందుకని మీరు అర్థం చేసుకోండి, అక్క చెల్లెళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మీకు ఓట్లేసి మేము గెలిపిస్తాము. మాకు మీరు ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఎంతో మాకు జీతం పెంచి మమ్మల్ని ఇంటికి పంపిస్తామని కోరుకుంటూ ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చుంటున్నాం ఈ రోజు నుంచి మేము.